డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కొయ్యాడ సాంబయ్య, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలుగు ఉందా? సో అందరికీ నమస్కారం. ఈరోజు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి 37 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టుకు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల చెందిలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా. ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క, ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఈయన. కర్ణం మోటు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందిన ఆయన. ఇట్లా మొత్తం 34 మంది ఉన్నారు. పేర్లు చదవమంటే చదువుతాను, మీకు ఆల్రెడీ మీకు ఇచ్చినారు కాబట్టి పేర్లు చదివే అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ ఉంది. ఇందులో ముందే చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి ఖమ్మం డివిజనల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఉన్నారు. వీళ్ళు 8 తుపాకులను మన పోలీసులకు అప్పగించారు, అలాంగ్ విత్ 346 అమ్యునిషన్. అట్లాగే దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ DVC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఒక 22 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందల
జన జీవన స్రవంతులు కలిసేందుకని చెప్పి బయటకు వచ్చింది. సో ఇందులో ఒకసారి వాళ్ళ అబ్స్ట్రాక్ట్ కార్డర్ పరంగా అబ్స్ట్రాక్ట్ చూస్తే తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2 స్టేట్ కమిటీ మెంబర్లు, ఒక ఏరియా కమిటీ మెంబరు, 9 మంది దళ సభ్యులు, మొత్తం 12 మంది. సౌత్ బస్తర్ దక్షిణ బస్తర్ చెందినటువంటి వాళ్ళలో ఒక స్టేట్ కమిటీ మెంబర్, 2 డివిజనల్ కమిటీ మెంబర్లు, 7 ఏరియా కమిటీ మెంబర్లు, 13 మంది పార్టీ మెంబర్లు ఆబ్లిక్ దళ సభ్యులు, మొత్తం 23 మంది. అట్లాగే PLGA బెటాలియన్కి చెందినటువంటి ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యుడు, మొత్తం కలిస్తే 2. సో టోటల్గా ఈ రకంగా 3 స్టేట్ కమిటీ మెంబర్లు ఇవాళ వచ్చిన వాళ్ళు, 3 డివిజనల్ కమిటీ మెంబర్లు, 9 ఏరియా కమిటీ మెంబర్లు, 9 మంది, 22 మంది పార్టీ మెంబర్లు లేకపోతే దళ సభ్యులు, మొత్తం 37 మంది అన్నమాట. మనము అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందే మీకు తెలుసు, కొంతమంది నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు వాళ్ళు. అట్లాగే వీరిలో ఒకటి పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు, సిద్ధాంతపరంగా ఉన్నటువంటి విభేదాలు, భద్రతా దళాల యొక్క నిరంతరమైనటువంటి ఒత్తిడి, ఇట్లా ఈ కారణాల వలన, ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు, ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు లొంగిపోయినరు. అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీరిలో కొయ్యడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది, అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది, వాళ్ళని తర్వాత అప్పచెప్తాం. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. తర్వాత లాస్ట్ 10 నెలల నుంచి 11 months నుంచి ఇప్పటికీ 465 మంది, 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ 2 డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు, ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాక హనుమంతు ఎలియాస్ గణేష్, బడే చొక్కరావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు. అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానందరెడ్డి, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె DKZC మెంబర్గా ఉంది, ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు, ఇతను DKZC దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, DKZCలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అయితే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్,
ఈయన కాల్వపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ, స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్, మిలిటరీ అఫైర్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను కిష్టంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం. ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం, కతలాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్, వీరముద్ర మండలం, మహబూబాద్ జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను స్థబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా. ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము, మిగతా 5 సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా. ఇంతకుముందే రీటరేట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు, ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు. అట్లా మేము కూడా లాస్ట్ దాని మీటింగ్లో కూడా చెప్పినాము, బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్, మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్గా మీ ఇష్టం. మీరు బయటికి రాండి. మీకు ఎట్లాంటి సమస్య లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులు అనేవి ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎస్, సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక్క నిమిషం ఇది ఇంగ్లీష్ ఎంత చెప్తా. We have surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Koyada Sambaya alias Azad, who is Telangana who belongs to Telangana State Committee. Similarly, Appasi Narayana alias Ramesh, who also belongs to Telangana State Committee. And Muchaki Somda alias Erra, he belongs to Dandakarana Special Zonal Committee. These people, these leaders have left the banned CPI Maoist party and joined the mainstream of social milieu today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members / squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 .303 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koyada Sambaya alias Azad has been in the underground for the last 31 years. Appasi Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the Honorable CM of Telangana, Mr. Revanth Reddy, to come out and surrender, to come out of the banned CPI Maoist party and join the mainstream of society. And in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier, the CC members and state committee members. So these cadres carry a total award of 1,41 lakhs and 5,000 rupees among them, with Koyada Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. Yeah. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana
to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Kumpala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is the CC member and also PP member. We have Tripuri Tirupati alias Devji. We have Paka Hanumantu alias UK Ganesh. We have Pasnuri Narhari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్ మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న దాన్ని బట్టి ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు? అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం అన్న ఉందా? మాకైతే ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు అయిండు లీడ్ చేస్తున్నది మాత్రం ఊహాగానాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు? అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. ఇట్ షోస్ ద కన్ఫ్యూజన్. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లకు ఈ కగార్ ఆపరేషన్ భయపడే బయటకు వస్తున్నట్టా, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఆల్. యా కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండ్రు వాళ్ళు. సార్ దేజీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ యూఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. డీజీ గారు ఒక నిమిషం, ఇది అయిపోయింది. ఎక్కడ వాళ్ళు ఛత్తీస్గఢ్ లో రికాబులేషన్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది వీళ్ళందరికీ? ఇమీడియట్ రిలీఫ్ మేము ఇస్తాము, మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సార్ దేవ్జీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా? దేవ్జీ అని గణపతి చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ వి కాల్ దెమ్ త్రూ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే వి వెల్కమ్ దెమ్. సార్, ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 week బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, ఇంకా కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని ముందు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు. కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా, అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు, కానీ సరెండర్కి ఏముందండి. ఇగ్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకువెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తున్నది. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన నాకు ఆజాద్ వచ్చిండు కదా. అంతకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ ఇడు మాకంటే కూడా. సో అట్లాంటిది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళకి థ్రెడ్ ఉంటుంది ఆల్రెడీ. ఏమండి, ఎవరు అడుగుతున్నారండి? యా, వాళ్ళకి మావోయిస్టుల నుంచి థ్రెడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ సెక్యూరిటీ అనేది మీరు ఎలా అరేంజ్ చేస్తారు సార్? వాళ్ళు కనుక చెప్తే మాకు భయం ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, మాకు థ్రెట్ ఉంది అనుకుంటే వీల్ ప్రొవైడ్. అంటే కొన్ని రోజుల వరకు మీ యొక్క సర్వీలెన్స్ లో ఉంటారా? ఎస్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇందులో స్పెషల్లీ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సార్, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు సార్? నేను ఇక్కడ మాధురి ఫ్రమ్ TG5. ఇక్కడ ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, మరి వారి భవిష్యత్తు చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు? వాళ్ళు కనుక ఏదైనా వొకేషనల్ కోర్స్ చేస్తామంటే వాళ్ళకి చెప్తాము, ఛత్తీస్గఢ్ వాళ్ళకి ట్రైనింగ్ చేయమని చెప్పి. కాదు వాళ్ళకి స్కూల్కి వెళ్తామంటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయిస్తాము. కాలేజ్కి వెళ్తామంటే కాలేజ్కి వాళ్ళకి ఆల్రెడీ 10th class అయ్యి ఉండి కనుక ఉంటే వాళ్ళకి ఆ కాలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేయిస్తాం. మా తరపు నుంచి తప్పకుండా సాయం చేస్తాం. అదేవిధంగా వాళ్ళకి రక్షణ లాంటి కూడా కల్పిస్తారా? చెప్పినాం కదమ్మా, ఫీల్ దట్ దే హావ్ థ్రెట్, విల్ డెఫినెట్లీ ప్రొవైడ్. సార్, ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా 20 years 21 years లోపే ఉన్నారు అమ్మాయిలందరూ. సో వీళ్ళందరూ అసలు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఉద్యమంలోకి? ఎవరో చేతులు చెప్తారా అండి, ఎవరు అడుగుతున్నారు సార్? ఇక్కడ ఎస్ మ్యామ్, కొంచెం మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్రణీత సార్. ప్రణీత చెప్పండి. ఇప్పుడు లొంగిపోయిన మహిళా మావోయిస్టులు అందరూ కూడా 20 years 21 years ఉన్నారు. సో అసలు వీళ్ళు ఏ ఇయర్ లో వచ్చారు,
ఉద్యమంలోకి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాళ్ళతో సపరేట్గా మాట్లాడండి మీరు, ఒక్కొక్కరితో ఒక చరిత్ర ఉంటుంది. సో మాట్లాడండి, వాళ్ళు బాగా మాకంటే వాళ్ళు బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. ఎనీథింగ్ ఎల్స్ సార్? ఇక్కడ సార్ సత్యనారాయణ సాక్షి నుంచి. ఇంకా తెలంగాణ కమిటీలో 59 మంది ఉన్నారని చెప్తున్నారు సార్, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు? కొంతమంది యాక్టివ్ ఉన్నారండి, కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎవరైతే సీనియర్లు ఉన్నారో చాలా మంది, వాళ్ళకి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంతమందిని మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, వాళ్ళ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే కొంతమంది మోసుకుపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న సమస్యల వలన, అనారోగ్య సమస్యల వలన మోసుకుపోవాల్సిన పరిస్థితి కూడా ఉందంట. కాబట్టి మనం అంటున్నాం ఇంకా బయటికి రండి, తొందరగా బయటికి రండి అని చెప్తున్నాం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఏపీ పోలీస్ చెప్తూ దేవుజీ తెలంగాణ వైపు వెళ్ళాడని చెప్పారు సార్. మీ సర్వేలెన్స్ ఏమన్నా వస్తే మంచిదే అండి. తెలంగాణ వైపు అయినా అంటే మరి హైదరాబాద్ ఎక్కువ దూరం లేదు, మరి వస్తే మంచిదే. మాట్లాడిస్తా వాళ్ళతో ఒకసారి మాట్లాడి కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఆయన ఒక నిమిషం మాట్లాడతాడు, మాట్లాడండి. ఫస్ట్ మీడియా మిత్రులకు, ఇక్కడ నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్కు అందరు కూడా నా తరఫున లాస్ట్ సలాం. అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన సరంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నా. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు ఇప్పుడు? జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు? ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారు? అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా, లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా, లేకుంటే స్టేట్ ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చారా, ఎట్లా? మేము పార్టీకి చెప్పే వచ్చినాం. మేము పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం. మేము అట్లాంటిది ఏం లేదు, మాకు అవసరం లేదు, అట్లాంటి పోరాటం కూడా అక్కడ అవసరం లేదు, చెప్పే వచ్చినాం మేము. సార్ డీజీ గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ చేసా.
అడుగుతున్నావు, ఎవరిని అడుగుతున్నారు? రమేష్ వైట్ల. ఎవరిని? మిమ్మల్నే సార్. అడుగు. సార్, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేక ఫర్దర్ ఎలా ఇప్పుడు వెళ్తుంది? ఇది సందర్భం వేరు, సమయం వేరు. అది ఏ సందర్భం క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికలు పెట్టి చేస్తా అంటే ఇట్లా. సార్, అందుకే మేము అడిగాను సార్, వేరే క్వశ్చన్ అడగాచ్చు అని. లేదు, నాకు తెలియదు కదా ఏ క్వశ్చన్ అడుగుతున్నావు. దీనికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను నేను. యా, ఇప్పుడు ముచ్చాకి సోమద ఎలియాస్ ఎర్రాల్, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు, అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటరీ, చాలా ఇంపార్టెంట్ పర్సన్, మాట్లాడతాడు. మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరకు మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు. అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ సచివ్ ఇన్ఛార్జ్ దండకార్యాన్ని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విజ్జాలు, ఇంకా ఈ ఉద్దమ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము. మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సిలిండర్ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా, ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రమేని కోరుకుంటాము. ఇంతే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నేటివ్ మదర్ టంగ్ కోయలో మాట్లాడతాడు. కామ్రేడ్స్, ನನ್ನ ದಕ್ಷಿಣ ಬಸ್ತರ್ ಡಿವಿಜನ್ ಕಮಿಟಿ ಸಚಿವ್ ಚಾರ್ಜ್ ದಂಡಕಾರಣಿ ಸ್ಪೆಷಲ್ ಜೋನಲ್ ಕಮಿಟಿ ಸದಸ್ಯ ನನ್ನ నేడు ಈಗ ಮಾओवादी पार्टी ता मंजी लड़ाई की नहीं बेचारो चालते सी हेमंतो मत इंजी बदले मत परिस्थिति अनुसार तस्के नरगे परिस्थिति बदले मत आलकेने ఈ పరిస్థితి లోపల లడైకిన మోహకవండి ఇల్లే ఇది పరిస్థితిని పోయి మంచి సిలిండర్ ఆసి జనత సంఘ కలి జనతన బెదులండి సమస్యను పోయి కామ్కిని కాతించి మా విశ్వాసంగా ఆత్మసమర్పణ కీమంతము ఆలకనే ఇంజిగ మాకి ముఖ్య శబ్ద తిప్పాలు తస్కే లడైకిన అనుకు ఆలకనే अलग अलग रकम ता वचुनु बीमार सिवंटी मंता आलकेने इन जगह दिनाल अमला एनकाउंटर्स
ಘಟನಾ ಜರ್ಗನ ಉಗ್ಗಿನ ತೂಡ್ಸ್ ಮಂಜಿ ಮಮ್ಮನ್ ಸರ್ಕಾರ ಮುನ್ನೆ ಮಮ್ಮನೆಂಡು వాళ్ళకనే సిలిండర్ పాలసీ ఏందనేది ಒಂದು ಆ ಪಾಲಸಿ ಸರ್ಕಾರದ ಸಿಲಿಂಡರ್ ಹಾಸಿ ಬದುಕಿನಲ್ಲಿ ಸರ್ಕಾರ ವೆಂಡೆ ಆವಾನ್కి ಮುಂತ ಅದು ಆವಾಂತುನ್ ಪೈಸಿ ಆ ಗುಲ್ಲೆ ಆಲ್ಸಿ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್ ಹಾಸಿ బతకాలించి మమాల్సి మంజి నేడు ఇక తెలంగాణ సర్కార్ మున్నే ఆత్మసమర్పణ కియముంటాం వాళ్ళకనే బాకీ కామ్రేడ్స్ మింటారు बाकी तक कामरेड्स वेंडे और वातोरा वावरई देवाल मिंतेरू विजालू उद्धम सिंह వాళ్ళకే చూరు సడేసిరు వెండి మింతేరు और वेंडे वातोरिंजे आ स्कीम ఉంటాం वातके एक सरकार संगे आत्मसमर्पण कीसी जनता संगे कली వాళ్ళకే जनता लोप मंदना बेदे समस्यतुन पोइस मंजी नेंडु जनता की उपयोग लेकता काम किए कलेंजी मम आह्वान की ముంటాం ఇది ನನ್ನ ವೇತನ ಚೋಬಿತೋರ್ಕಿನ್ లాల్ సలాం తో అయిపోయిందా ఇంకేం చెప్తావా అంటే అంతకుముందు తెలుగులో చెప్పింది చెప్పినావు కదా కొత్త ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేయలే కదా ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. మీ ఈ కమిటీలో కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరేమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా మీది ప్రైమ్ మినిస్టర్ తో. ఐ కాంట్ సే బట్ లెట్ మీ సీ. మీ క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. మీ క్వశ్చన్ అడిగింది కదా, ఈ దీని గురించి ఆలోచిస్తాను నేను. ఓకే సార్. So he says they can't speak, and they're too young or too they don't know the language also. సార్ డీజీ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. వీరందరూ లొంగిపోయారు కదా సార్, వీళ్ళందరికీ మావోయిస్టు సిద్ధాంతం పట్ల పూర్తి భ్రమ తొలగిపోయినట్టేనా లేక ప్రాణభయంతో వీళ్ళు లొంగిపోతున్నట్ట? చెప్తావా నేను చెప్పాలనా? ఇంతకుముందు చెప్పినానండి సేమ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అంతే. సరే, ఈ హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ పోలీసులు ఇచ్చిన లీడ్ తోనే ఏపీ పోలీసులు చేశారనే ఆరోపణ ఉంది. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాను నేను. కరెక్ట్, టోటలీ రాంగ్ అండ్ 100% రాంగ్. ఐ రీటరేట్ ఇట్స్ రాంగ్. యా సార్. రావట్లేదు సార్. కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డ్. ముచాకి సోమ్డా అలియాస్ ఎర్రాల్, డీకే ఎస్జెడ్సీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. తక్షణ సహాయం ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డు.
నూపా గంగా అలియాస్ నీలేష్, ఏరియా కమిటీ మెంబర్. మడవి సుక్క, పార్టీ మెంబర్. करटम मोटू पार्टी मेंबर, ऊके बिच्छे पार्टी मेंबर, पूनेम ऊंगी पार्टी मेंबर, अक्का रहीमती पार्टी मेंबर, कुडियम देवे पार्टी मेंबर, सोडी सुक्की पार्टी मेंबर, सोडी पैकी पार्टी मेंबर, सोडी हिडमा पार्टी मेंबर, मडवी सोना डीवीसीएम, हेमला अडमा डीवीसीएम, मुचाकी ऊरा एरिया कमिटी मेंबर, कुडम लक्ष्मी एरिया कमिटी मेंबर, सोडी सोमडी एरिया कमिटी मेंबर, पोडियम मासे एरिया कमिटी मेंबर, पद्दम राइनु एरिया कमिटी मेंबर, कारम मंगली एरिया कमिटी मेंबर, मडवी मंगली एरिया कमिटी मेंबर, कुंजम कमला पार्टी मेंबर, पोडियम जोगा पार्टी मेंबर, मीडियम मल्ले पार्टी मेंबर, वेके कोसी पार्टी मेंबर, ऊके रनिता पार्टी मेंबर, सोडी मंगी पार्टी मेंबर, ऊके रत्ना पार्टी मेंबर, वेट्टी जोगी पार्टी मेंबर, ओएम लाली पार्टी मेंबर, मोडियम रोनी पार्टी मेंबर, कोरसा लक्मे पार्टी मेंबर, कलमु उंगी पार्टी मेंबर, हेमला बेमी पार्टी मेंबर, मडवी कोसा डीवीसी मेंबर, नूपे सुक्की एरिया कमिटी मेंबर. Coba.